అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు నేను చెప్పబోతున్న శ్లోకం అందరూ ఉగాది పచ్చడి తినటానికి ముందు చెప్పుకునే శ్లోకం. త్వామష్టశోకనరాభీష్ట మధుమాస సముద్భవ నిబామి శోక సంతప్తాం మామశోకం సదా కురు. వసంతకాలంలో పుట్టిన ఓ వేప చెట్ట, శోకాలతో బాధపడుతున్న నన్ను ఏ శోకాలు లేకుండా సంతోషంగా ఉంచు. ఇది ఈ శ్లోకం యొక్క భావం. ఇప్పుడు ఉగాది మీద చిన్న కవిత. ఉగాది పండుగ వచ్చింది, ఉగాది పచ్చడి తెచ్చింది, వసంతకాలం వచ్చింది, వేప పువ్వు విచ్చింది, మామిడి శోభన తెచ్చింది, కోకిల గానం చేసింది, ప్రకృతి అంతా పులకించింది, పరాభవకు స్వాగతం పలికింది. తైలాభ్యంగన స్నానం, నూతన వస్త్రధారణం, భగవద్ధ్యానం, వ్యంజన నివేదనం, ఉగాది పచ్చడి సేవనం, పంచాంగ శ్రవణం, పిండి వంటలతో భోజనం. షడ్రుచుల సమ్మేళనం. వేప పువ్వు చేదు, చెడువైపుకు మనసును పోనీదు. కొత్త బెల్లం, చెరుకు, తీపి కొత్త ఆలోచనలను మనసులలో నింపి. చింతపండు పులుపు, చింతను వీడి సంతసంగా కాలం గడుపు. మిరపకారం, అందరిపై మమకారం. ఉప్పు, ఉపకార బుద్ధి నిలుపు. మామిడి వగరు, మంచిగా కలిసిమెలిసి మనుషులందరూ. షడ్రుచులతో సద్గుణాల సమ్మేళనం, షడ్ఋతువులతో ప్రయాణం, సాగిద్దామిలా జీవనం. బాగుంది కదా ఫ్రెండ్స్?